రైట్ సార్. ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయం అంతా ప్రస్తుతానికి వాలంటీర్లు అలాగే పింఛన్ల చుట్టూ తిరుగుతోంది సార్. గతంలో వాలంటీర్ల విషయంలో చంద్రబాబు నాయుడు కొన్ని కామెంట్స్ చేశారు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అదే రైజ్ చేస్తూ ఉన్నారు సార్. గోనె సంచులు మోసే ఉద్యోగాలు అని ఒకానొక సందర్భంలో కొంతమందిని ఉద్దేశించి వాలంటీర్ల ఉద్యోగాన్ని ఉద్దేశించి చంద్రబాబు నాయుడు మాట్లాడారు. ఇంట్లో మగాళ్ళు లేనప్పుడు తలుపులు తడుతున్నారంటూ కొంతమంది టీడీపీ నాయకులు కూడా ఆరోపణలు చేశారు వాలంటీర్ల మీద. ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే విమెన్ ట్రాఫికింగ్లో కీలకంగా వాలంటీర్లు ఉన్నారు, వాలంటీర్లు సంఘ విద్రోహ శక్తులు అంటూ కొన్ని కామెంట్స్ చేశారు. ఆ తర్వాత వెనక్కి తీసుకునే ప్రయత్నం కూడా చేశారు సార్. కానీ ఇప్పుడు ఈ ప్రతిపక్షాలు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ వీళ్ళ వాలంటీర్ల విషయంలో కాస్త స్వరం మార్చినట్టుగా కనిపిస్తోంది సార్. వాలంటీర్లపై ఒక నికరమైన అభిప్రాయానికి వీళ్ళిద్దరూ ఎందుకు కన్ఫైన్ అవ్వలేకపోయారు, ఇప్పుడు ఎందుకు మారుస్తూ ఉన్నారు అంటే? మీరు అడిగిన ప్రశ్న చాలా కీలకమైన ప్రశ్న. ఈవెన్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని ఎన్నికల ఫలితాలని శాసించే ప్రశ్న. అంటే వాలంటీర్లే శాసిస్తారన్న ఉద్దేశం కాదు. పాలిటిక్స్లో మంచో చెడో నీకో స్టాండ్ ఉండాలి. అది రైటా రాంగా ప్రజలు తెలుసుకుంటారు. కానీ ఒక స్టాండ్ అయితే ఉండాలి. ఇప్పుడు జగన్ పెట్టిన సంక్షేమ పథకాలు మంచివా చెడ్డవా ఒక స్టాండ్ ఉండాలి కదా. కానీ జగన్ పథకాలు చెడ్డవి, కానీ నేను అవే పథకాలు ఇక పెంచిస్తా. ఇప్పుడు జగన్ 3000 ఇస్తే నేను 4000 ఇస్తా. అంటే జగన్ సంక్షేమ పథకాలు పెట్టి రాష్ట్రాన్ని దివాలా తీస్తున్నాడు అంటూ నేను అంతకన్నా ఎక్కువ పథకాలు ఇస్తా. సంక్షేమ పథకాలు తప్పా ఉప్పా అనే దాంట్లో స్టాండ్ లేదు. అఫ్కోర్స్ నేను సంపద సృష్టించి ఇస్తానంటున్నారు. కానీ సంపద సృష్టిస్తేనే ఎవరైనా ఇచ్చేది, జగన్ అయినా టీడీపీ అయినా. బియాండ్ పాయింట్ అప్పులు చేస్తూ ఇవ్వలేరు, దానికి లిమిట్స్ ఉంటాయి. ఎఫ్ఆర్బిఎం కొంతవరకు దానికి దొడ్డిదారిన దాటుతుంటారు, రకరకాల ఎత్తుగడలు వేస్తుంటారు. కేంద్రంతో సహకారంతో కొంత ఎక్కువ అప్పులు చేయొచ్చు. కానీ అల్టిమేట్గా సంపద ఉంటేనే కదా. ఆదాయం రాష్ట్ర ప్రభుత్వాలు లేకపోతే ఏ రకంగా పథకాలు అమలు చేస్తారు? సో ఇక ఇప్పుడు ఈ వాలంటీర్ల విషయంలో కూడా అదే. జగన్ వాలంటీర్ వ్యవస్థ పెట్టాడు. మీరు స్టాండ్ తీసుకోండి, అది మంచిదా చెడ్డదా? మొదట్లో అది చెడ్డదన్నారు, ఇప్పుడు అది జగన్ దాన్ని తప్పుగా వాడుతున్నాడు కానీ అది మంచిదే అంటున్నాను. అది మంచిదైతే టీడీపీ పాలన వాలంటీర్లు ఎందుకు పెట్టలేదు ప్రజలు అడగరా? నాకు అర్థం కాని అంశం. మీరు వాలంటీర్ వ్యవస్థ మంచిదే, కానీ జగన్ దాన్ని తప్పుడుగా వాడుకుంటున్నాడు అంటున్నారు. మరి మీ కాలంలో మీరు ఎందుకు వాలంటీర్ వ్యవస్థ పెట్టి దాన్ని సరిగా ఎందుకు ఉపయోగించలేదు? ఈ ప్రశ్నకు ఆన్సర్ ఉంటుంది కదా, ఆన్సర్ ఉండాలి కదా. ప్రజలంత అమాయకులా? ఇప్పుడు జగన్ చేసిన పని రైటే, కానీ నేను అంతకన్నా మంచిగా చేస్తా. జగన్ చేసిన పని తప్పే, కానీ అదే పని నేను మళ్ళీ చేస్తా అంటే జనం ఎట్లా ఒప్పుకుంటారని నాకు అర్థం కాని విషయం. అందువల్ల టీడీపీ జనసేన కూటమికి ఊళ్ళో ఉండే ఒక పెద్ద ఛాలెంజ్ అదే. మీకు స్టాండ్ క్లియర్గా ఉండాలి. ఇప్పుడు ఉదాహరణకు తెలుగుదేశం ప్రభుత్వంలో జన్మభూమి కమిటీలు పెట్టారు. ఆ రోజుల్లో వైసీపీ స్టాండ్ తీసుకుంది, ఈ జన్మభూమి కమిటీలు ప్రజలకు నష్టం కలిగిస్తున్నాయని. అదే స్టాండ్ పైన చివరి వరకు ఉండి అధికారంలోకి వచ్చాక ఆ కమిటీలు రద్దు చేశారు కూడా. అంటే జన్మభూమి కమిటీలే కావాలనుకున్న వాళ్ళు టీడీపీ కొట్టేశారు, జన్మభూమి కమిటీలు వద్దనుకున్న వాళ్ళు వైసీపీ కొట్టేశారు. బ్లాక్ అండ్ వైట్ ఉంది. అందువల్ల మీకు జన్మభూమి కమిటీలపైన ఊగిసలాట్లేదు. మీరు గమనిస్తే వైసీపీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఇప్పుడు పథకాలపైన అదే ఊగిసలాట, వాలంటీర్ వ్యవస్థ పైన అదే ఊగిసలాట, ఆఖరికి మద్యం పైన కూడా ఊగిసలాట. మీరు గమనించండి, మద్యపాన నిషేధం అమలు చేస్తానంటూ జగన్ దశల వారీగా మద్యపాన నిషేధం అమలు చేస్తాను ప్రామిస్ చేసి అధికారంలోకి వచ్చాడు. టీడీపీ నిలదీయాల్సింది ఎక్కడ? మద్యపాన నిషేధం ఎందుకు దశల వారీగా అమలు చేయలేదు అని అడగాలి కదా. వీళ్ళు ఏం అడుగుతున్నారు? జగన్ ఇచ్చే మద్యం మంచిది కాదు, కాస్ట్లీ మద్యం, కల్తీ మద్యం, నేను చీప్ మద్యం, క్వాలిటీ మద్యం ఇస్తా అంటున్నాడు. చూడండి మీరు, విచిత్రంగా ఉంటుంది. సో నిజమే, జగన్మోహన్ రెడ్డి ఊరు పేరు లేని బ్రాండ్లతో మద్యం అమ్ముతున్నది నిజం. ఆ మద్యంతో ప్రజల ఆరోగ్యం చెడిపోతున్నది నిజం. డిజిటల్ పేమెంట్స్ లేకుండా క్యాష్ డెలివరీతో అయోమయంగా ఉన్నమాట నిజం. అంటే జగన్మోహన్ రెడ్డి మద్యం విధానం పైన టీడీపీ జనసేనలో చేస్తున్న విమర్శలు నిజం. కానీ దానికి పరిష్కారం ఏం చెప్పాలి? మద్యరహిత ఆంధ్రప్రదేశ్ను సృష్టిస్తా అని. ఈ మాట నేను అన్నందుకు టీడీపీ అధికార ప్రతినిధి జీవి రెడ్డి ఒక టీవీ ఛానల్లో నా పైన ఎక్కడ లేని కోపాన్ని వ్యక్తం చేశాడు. సో నాగేశ్వర్ గారు ఇలా అవహేళనగా అంటారా అని. నేను జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు, మద్యం అమ్మి సంక్షేమ పథకాలు
అమలు చేస్తా అన్నా కూడా నేను అలాగే మాట్లాడతా. నా మాటలో తేడా లేదు. కానీ విచిత్రం ఏంటంటే చంద్రబాబు నాయుడు అడిక్షన్ సెంటర్లు పెడతా అన్నాడు, అది నాగేశ్వర్ పట్టించుకోవడా, నా మీద అటాక్. అయ్యా నువ్వు ఒకవైపు అడిక్షన్ పెంచి మళ్ళీ అడిక్షన్ సెంటర్లు పెడతా అంటే, నీకు జీర్ణం వచ్చేలా అన్నం పెడతా తర్వాత డైజన్ ఇస్తా అంటే, అదే ఆ ట్యాబ్లెట్ ఇస్తా అంటే ఏం చేయాలి నేను చూసాను సార్. సో అందువల్ల ఎప్పుడు కూడా మనకు అంటే మీరు సంక్షేమ పథకాలు, వాలంటీర్లు, మద్యం, మీకు 3 ఉదాహరణలు చెప్పాను. జగన్ చేసేది తప్పైతే సూటిగా ఆ తప్పని చెప్పి దీన్ని మేము అధికారంలోకి వస్తే దీనికి గుడ్ బై చెప్తామని చెప్పండి. కానీ అది తప్పు కాదు, అది తప్పే, కానీ మేము బెటర్ చేస్తాం. జగన్ సంక్షేమ పథకాలు ఇచ్చి రాష్ట్రాన్ని దివాలా తీస్తున్నాడు, కానీ మేము సంక్షేమ పథకాలు అంతకన్నా ఎక్కువ అమలు చేస్తాం. జగన్ వాలంటీర్ వ్యవస్థ పెట్టి నాశనం చేశాడు, మేము వాలంటీర్లను ఉంచుకుంటాం కానీ వాళ్ళతో మంచి పని చేయిస్తాం. జగన్ మద్యపాన నిషేధం అమలు చేయలే, మేము కూడా అమలు చేయం, కానీ కల్తీ మద్యం, కాస్ట్లీ మద్యం కాకుండా చీప్ తక్కువ రేటుకు క్వాలిటీ మద్యం ఇస్తాం. అసలు ఇలా గనక జగన్మోహన్ రెడ్డిపై పోరాడితే ఏ రకంగా ప్రజలు మాకు ఆల్టర్నేటివ్ అనుకుంటారు చెప్పండి. మేము 3 ఉదాహరణలు చెప్పాను నేను. అందువల్ల ప్రజల్లో మీరు ఆల్టర్నేటివ్ కావాలి అంటే జగన్ ప్రభుత్వం చేసేది తప్పో ఒప్పో తేల్చండి. అది తప్పైతే తప్పని నిలబడి కొట్లాడండి. కానీ అది తప్పంటూ లేదు, మేము దాన్ని ఇట్లా చేస్తాం, రివైజ్ చేస్తాం, ఎన్లార్జ్ చేస్తాం, దానికి నగిషీలు చెక్కుతాం, దానికి మార్పులు చేస్తాం అంటే జనం యాక్సెప్ట్ చేయరండి. మీరు చూడండి, చిరంజీవి మొదటి మీటింగ్లో, తిరుపతి మీటింగ్లో రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఇద్దరి పాలనను తీవ్రంగా విమర్శించకుండా తనకు ఓటేయమన్నాడు. నేను ఆ రోజే విశ్లేషించాను టీవీలో. రాజశేఖర్ రెడ్డి మంచివాడే, చంద్రబాబు నాయుడు మంచివాడే, నాకు ఓటేయండి అని చిరంజీవి అంటే ఇది ఓటెత్తరండి అని. చిరంజీవి స్వభావరీత్యా సౌమ్యుడు కావడం వల్లనో మరి కారణం ఏమో కానీ రాజకీయ నాయకుడిగా ఇంకా రూపాంతరం చెందలేదు కనుక ఆయన గట్టిగా రాజశేఖర్ రెడ్డి విమర్శించలేదు, చంద్రబాబు నాయుడు విమర్శించలేదు. తిరుపతి సభలో అంత భారీగా జనం వస్తే మీరు అప్పుడు తీసి చూడండి. తీవ్రంగా రాజశేఖర రెడ్డి ప్రభుత్వాన్ని తూర్పార పట్టి ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడు చేయలేకపోతున్నా చెప్తే కదా చిరంజీవి ఓట్లు పడేది. ఆడికి చిరంజీవి మీద అభిమానంతో 1,000 లక్షల మంది ఓట్లు వేశారు. అందువల్ల యూ షుడ్ హ్యావ్ యువర్ స్పేస్. యాంటీ జగన్ పొలిటికల్ స్పేస్లో జగన్ టీడీపీ అంటే జగన్ చంద్రబాబు అంటే ప్రజలు బ్లాక్ అండ్ వైట్గా భావించాలి. గ్రేగా భావిస్తే ఎట్లా ఓట్లు పడతాయండి. రైట్ సార్.